భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి క్రమంగా తగ్గుతోంది. శనివారం సాయంత్రం గోదావరి నీటి మట్టం 53.80 అడుగులకు చేరటంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అయితే ఉదయం 5.2 అడుగులకు తగ్గటంతో మూడో ప్రమాద హెచ్చరిక ఉపసంహరించారు. ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. 48 అడుగుల కంటే తక్కువకు చేరితే దానిని కూడా ఉపసంహరిస్తారు. గోదావరికి వరద పోటెత్తడంతో రహదారులపై నీరు చేరింది. దీంతో ముంపు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం నుంచి ఆంధ్ర, ఒడిషా, ఛత్తీస్గఢ్ వెళ్లే జాతీయ రహదారి దుమ్ముగూడెం చర్ల స్టేట్ హైవేపై వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. అలాగే భద్రాచలం నుంచి బూర్గంపాడు రహదారిపై కూడా రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలంలోని అశోకనగర్, కొత్త కాలనీ, ఏఎంసీ కాలనీలు నీట మునిగాయి. మొత్తం 94 కుటుంబాలకు చెందిన 306 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు.